1:30కి ఆరంభలి బీచ్ చేరుకున్న తర్వాత బాగా ఆకలిగా ఉండటం వలన లంచ్ చేయడానికి రెస్టారెంట్లు మొత్తం దిగాను. అందులో నేను ఇందాక చూసినటువంటి మన తెలుగువారి రెస్టారెంట్‌కి కూడా వెళ్ళాము. కానీ రేట్స్ కొంచెం హైగా అనిపించాయి నాకెందుకో. అక్కడ ఉన్నటువంటి అతన్ని తెలుగులోనే అడిగితే అతను కూడా తెలుగొచ్చు. తెలుగులోనే సమాధానం చెప్పాడు. అతను బీచ్‌వి కాబట్టి ఇక్కడ రేట్లు ఎక్కువగానే ఉంటాయని చెప్పేసి చాలా మంచిగానే సమాధానం చెప్పారు. సో, అక్కడ నుంచి కొంచెం బయటికి వెళితే అక్కడ హైదరాబాద్ బిర్యానీ అని చెప్పేసి ఒక చిన్న రెస్టారెంట్ ఒకటి కనపడింది. సరే మన హైదరాబాద్ బిర్యానీ ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి ఆ రెస్టారెంట్‌లోకి అయితే వెళ్ళి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. సో, సమ్ బెటర్. అంత ది బెస్ట్ అయితే చెప్పలేను కానీ పర్లేదు, జస్ట్ ట్రై చేయొచ్చు. ఓన్లీ బిర్యానీతో పాటు పెరుగు మాత్రమే ఇచ్చారు. కనీసం అందులోకి మన ఆంధ్ర స్టైలు గుంటూరు గోంగూర కానీ లేదంటే కనీసం కలియా కానీ ఏమీ ఇవ్వలేదు. సో, ఓన్లీ రైస్, 2 చికెన్ పీసెస్, అలాగే ఒక కప్పు స్మాల్ కప్పు, చాలా అంటే చాలా చిన్న కప్పు స్మాల్ కప్పు పెరుగు మాత్రమే ఇచ్చారు. అది తినేసేసి నెక్స్ట్ మళ్ళీ ఆరంబోల్ బీచ్లో ఉన్నటువంటి లొకేషన్స్ని చూద్దామని చెప్పేసి మళ్ళీ బీచ్లోకి వచ్చాము. బీచ్లో కొద్దిగా క్లౌడ్ అయితే పెరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.